Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, మనందరికీ దాదాపుగా తెలియని ఒక అద్భుతమైన స్వతంత్ర సమర యోధుడు అయినటువంటి అష్రఫుల్లా గారు, వారి గురించి ఇవాళ మనం తెలుసుకుందాము. కొంచెం వెయిట్ చేయండి. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, మన భారతదేశం స్వతంత్రం సంపాదించి ఈరోజు మనందరం సుఖ సంతోషాలతో ఉన్నామంటే ఎందరో త్యాగ ఫలితాలు ఉన్నాయి, ప్రాణ త్యాగాలు ఉన్నాయి. ఆ క్రమంలో ప్రముఖ స్వతంత్ర సమరయోధులు అష్రఫుల్లా ఖాన్ గారు, వారు పేరు దాదాపు మనకు చాలా తక్కువ తెలుసు, కానీ స్వతంత్ర సమర పోరాటంలో చాలా ప్రముఖ పాత్ర పోషించినట్టు తెలిసింది. దానికి సంబంధించిన మన ప్రస్తుతం మందమరిలో ఎస్ఎన్పిస్లో పనిచేస్తున్న రాజేష్ పిహ్వాల్, వీరు మరి కార్గిల్ యుద్ధంలో పాల్గొని దేశ సంరక్షణలో సింగరేణిలో ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం వారు అష్రఫుల్లా గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి మందమరి పట్టణంలో ఉన్నటువంటి సింగరేణి ఉన్నత పాఠశాలలో మరి ఆ జన్మదిన కార్యక్రమాలు జరుపుకుంటున్నట్టు తెలిసింది. మరి వీరిని బట్టి అష్రఫుల్లా గారి జన్మదిన వేడుకలు ఈ స్కూల్లో జరుపుకొని పిల్లలకు కూడా మరి మిఠాయిలు, పళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా మరి ఈ స్కూల్కి సంబంధించిన హెడ్ మాస్టర్ గారు మరి వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కమాన్ ఫ్రెండ్స్. సార్ నమస్కారం. సార్, ఈరోజు ప్రత్యేకంగా అష్రఫుల్లా ఖాన్ గారి జన్మదిన గురించి అలాగే కొమరం భీమ్ గారి కూడా ఫోటో పెట్టారు. ఈ రోజు ప్రత్యేకత ఏంటి సార్? దీని గురించి కొద్ది వివరాలు మా వ్యూయర్స్కి తెలియజేయండి. గుడ్ మార్నింగ్ డియర్ స్టాఫ్ మెంబర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ ప్రెస్ అండ్ మీడియా. ముఖ్యంగా రాజేష్ పిహ్వాల్ గారి దంపతులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా శుభదినం. మనకి ముఖ్యంగా ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్, స్వాతంత్ర ఉద్యమ నాయకులది ఇదే రోజు 22 అక్టోబర్ రోజున మనకి వాళ్ళ జన్మదినం రావడం చాలా సంతోషదాయకం. ఈరోజు కొమరం భీం ఆదివాసీ నాయకుడు, గోండుల బిడ్డ మన కొమరం భీమ్ గారు మరి ముఖ్యంగా మనకి నిజాం సైన్యానికి ఎదురొడ్డి నిలిచి మన స్వతంత్ర సమరయోధంలో మరి ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానం మరి భారతదేశంలో విలీనం కావడానికి కృషి చేసి గొప్ప పేరు తెచ్చుకున్నారు. వారి యొక్క జన్మదినం ఈరోజు. ఇది మన ఆదిలాబాద్ జిల్లాకే చాలా గర్వకారణమైన విషయం. ఇంతటి గొప్ప సమర్థవంతమైన నాయకుడు మరి ఈ గోండు కులంలో పుట్టి మరి మన దేశ స్వాతంత్ర్యం కోసమైతేనేమి, మరి రాష్ట్ర ఐక్యత సాధన కోసమైతేనే కృషి చేశారు. వారికి ఈరోజు మనకి పాఠశాలలో వారి యొక్క జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా మరొక అష్రఫుల్లా ఖాన్ గారు ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో జన్మించారు 1900 అక్టోబర్ 22న. తర్వాత చాలా చిన్న వయసులోనే 27 సంవత్సరాల వయసులోనే చనిపోయారు. డిసెంబర్ 19, 2027 మరణించారు. ఆయన మరి మరణించే సమయంలో ఆయనకు ఉరిశిక్ష పడినప్పుడు ఒకటే మాట అన్నారు, నేను ముస్లిము ఆ యొక్క మతంలో పుట్టిన మొట్టమొదటి స్వతంత్ర సమరయోధుడిగా నేను చనిపోవడం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అంతేకాకుండా నేను జైల్లో ఉన్నంతకాలం, ఈ బేడీలు ఉన్నంతకాలం, మరి అదేవిధంగా బిహైండ్ ది బార్స్ అంటే ఈ కటకటాల్లో ఉన్నంతకాలం ఈ బేడీలు శబ్దంతోనే నా దేశ స్వాతంత్ర కోసం నేను గర్జన చేస్తూ ఇలాగ మరణిస్తానని చెప్పడం జరిగింది. నిజంగా ఇలాంటి గొప్ప గొప్ప సమరయోధులు ఉండడం వల్ల మనం ఈరోజు స్వేచ్ఛగా హాయిగా జీవించగలుగుతున్నాం. నిజంగా ఈరోజు చాలా గొప్ప దినం. ఈ సందర్భంగా మరి వారి యొక్క షఫీకుల్లా ఖాన్ గారి గురించి మాట్లాడవలసిందిగా, అదేవిధంగా మరి కొమరం భీమ్ గారిని మాట్లాడవలసిందిగా మా సోషల్ టీచర్ జీవన్ సార్ని ఆహ్వానిస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రెస్పెక్టెడ్ హెచ్ఎం సార్ అండ్ మై డియర్ కొలీగ్స్, చిల్లర్, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాజేష్ గారు, ఇది నిజంగా రాజేష్ గారిని అభినందించాల్సిన సమయం. ఎందుకంటే స్వాతంత్ర పోరాటంలో మనకు తెలియని అసూలు వాసిన ఎంతోమంది వీరులు ఉన్నారు.
వాళ్ళని ఒక్కొక్కరిని బయటికి తీసి మనకు పరిచయం చేస్తున్నారు రాజేష్ గారు. సో నాకు సంబంధించి రాజేష్ గారు ఎంతోమందిని ఇలా బయటికి తీస్తారు, ఇంకా తర్వాత కూడా నన్ను అనుకుంటూ ఉన్నా. ఈరోజు వీళ్ళిద్దరు కూడా చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఒకళ్ళు గిరిజనుల ఆరాధ్య దైవం, గిరిజనుల పోరాట యోధుడు కొమరం భీం గారు జన్మించినటువంటి రోజు. అదే రోజు అష్ఫాక్ ఉల్లా ఖాన్ గారు కూడా జన్మించారు. ఒకళ్ళేమో గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసి అమరుడయ్యాడు, మరొకరేమో భారతదేశ దాస్య శృంఖలాలను తెంచినటువంటి ఒక ముస్లిం యువకుడు. వీళ్ళిద్దరు పుట్టింది కూడా అష్ఫాక్ ఉల్లా ఖాన్ గారు 1900లో జన్మిస్తే కొమరం భీం గారు 1901. అంటే కానీ కొద్దిగా సిమిలారిటీస్ ఉన్నాయి. చాలా తక్కువ వయసులోనే వీళ్ళు ఎక్కువ దేశభక్తిని కూడగట్టుకొని భారతీయుల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా. దురదృష్టవశాత్తు అష్ఫాక్ ఉల్లా ఖాన్ గారు ఒక రైలు దోపిడీ కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది. కాకోరి కుట్ర కేసు అంటారు, అది భారతదేశ స్వాతంత్ర పోరాటంలో. అది ఆ కుట్ర కేసులో ఈయనతో పాటు మరొక ఇద్దరు కూడా అరెస్ట్ కాబడ్డారు. వాళ్ళు ఈయనతో పాటు ఉరి తీయబడ్డారు. వీళ్ళకంటే ముందే ఒక 4 సంవత్సరాల ముందు అతి చిన్న వయసులో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ గారు కూడా ఉరి తీయబడ్డారు. వాళ్ళు ఉరి తీయబడింది కూడా భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసే, వీళ్ళు ఉరి తీయబడింది కూడా భారతదేశ స్వాతంత్ర పోరాటం కోసం. ఈ కాకోరి రైలు కుట్ర కేసు ఏంటంటే రైలును దోపిడీ చేసి భారతదేశ స్వాతంత్రానికి నిధులను సమీకరించడం వాళ్ళ యొక్క ప్రధాన కర్తవ్యం. దురదృష్టవశాత్తు ఏమైందంటే ఆ రైలు దోపిడీ సమయంలో ఒక వ్యక్తి మరణించడంతో వాళ్ళ మీద రాజద్రోహం కేసు, తర్వాత హత్యానేరం కింద కూడా బ్రిటిష్ వాళ్ళు కేసు ఫైల్ చేశారు. ఆ తర్వాత 1925లో ఇది జరిగితే 1925 ఆగస్టు 9కి రైలు దోపిడీ జరిగితే వీళ్ళని అరెస్ట్ చేశారు. తర్వాత కాలంలో ఆ కాలంలో అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు చావుకి భయపడలేదు, ఉరితాళ్లకు వెనకడుగు వేయలేదు. వాళ్ళల్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే భారతదేశం కోసం మేము అసూలు అర్పిస్తూ ఉన్నాము, మా ప్రేరణ కొన్ని లక్షల మందికి ఆయువు కావాలి అని చెప్పి తలచారు. భగత్ సింగ్ గారు కానీ, రాజ్గురు కానీ, సుఖదేవ్ కానీ, మన ఈ పోరాట వీరులు గారు కానీ. సో వాళ్ళు ఉరుకొయ్యను ముద్దాడుతూ చిరుమందహాసాన్ని చిందిస్తూ భారతదేశాని కోసం, స్వాతంత్రం కోసం మా ప్రాణాలు అర్పించడం మాకు చాలా గర్వంగా ఉంది. అందున ఒక మొట్టమొదటి ముస్లిం యువకుడిగా బ్రిటిష్ వారి యొక్క ఉరికొయ్యకు నేను వేలాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేనే మొదటి వ్యక్తిని కావడం, ముస్లిం మతానికి చెందినటువంటి నేను దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో హత్య గావించబడటం నాకు చాలా సంతోషంగా ఉందని గర్వంగా చెప్పుకున్నాడు. ఇందాక హెచ్ఎం సార్ చెప్పినట్లు ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన, బేడీలతో బంధించిన, ఆ బేడీల సవ్వడితో స్వాతంత్రం యొక్క ఆ ఆలోచనని, స్వాతంత్ర భావాలను ఆయన ప్రజలకు అందజేశాడు. సో చిల్లర మనకి వీళ్ళిద్దరు కూడా ప్రేరణ ఇవ్వాలి. వాళ్ళిద్దరూ స్వాతంత్రం తీసుకొచ్చే వరకు లేరు, కానీ స్వాతంత్ర పోరాటం కోసం పోరాటం చేసే వాళ్ళకి ప్రేరణను ఇచ్చారు. కొన్ని లక్షల అడుగులు, కొన్ని కోట్ల అడుగులు వాళ్ళ ప్రేరణతో ముందడుగు వేసి భారతదేశ స్వాతంత్రాన్ని సంపాదించుకోవడం జరిగింది. సో ఇటువంటి గొప్ప వ్యక్తుల యొక్క అడుగుజాడల్లో మనం నడవడం, వాళ్ళని ప్రేరణగా తీసుకోవడం, వాళ్ళని మార్గదర్శకులుగా ఎంచుకోవడం భారతీయ పౌరులుగా మనకెంతో అవసరం. భావి భారత పౌరులుగా మీరు ఇటువంటి వాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది. దేశం కోసం, దేశం మీద భక్తి కలిగి ఉండడం కోసం మనం అడుగులు ముందుకు వేయాలి. సో ఇది ఈ యొక్క వీరుల గురించి. దీనికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీడియా మిత్రులు రాజేష్ గారికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మా పాఠశాల తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. अगर हम ही पीछे हटेंगे तो गुलामी कैसे मिटेगी, अगर हम ही पीछे हटेंगे तो गुलामी कैसे मिटेगी, जकड़ी हुई जंजीरों से माँ कैसे छूटेगी, जकड़ी हुई जंजीरों से माँ कैसे छूटेगी। जैसे अभी सर ने बताया था काकोरी के लिए, मैं उसके लिए थोड़ा कुछ कहना चाहता हूँ। 9 अगस्त 1925 को काकोरी के पास लखनऊ में क्रांतिकारियों ने ट्रेन से सारा खजाना लूट लिया। खजाना लूटने के बाद फिरंगियों को पता चल गया कि क्रांतिकारियों के अलावा एक खजाना कोई नहीं लूट सकता। उन्होंने क्रांतिकारियों को पकड़ना शुरू कर दिया। उनमें राम प्रसाद बिस्मिल, अशफाक उल्ला खान, ठाकुर रोशन सिंह, राजीनाथ लाहड़ी, इन लोगों को फांसी की सज़ा हुई और बाकियों को लंबी सज़ा हुई। राजीनाथ लाहड़ी को फांसी हुई, राम प्रसाद बिस्मिल, ठाकुर रोशन सिंह,
और अशफाकुल्ला खान को फांसी की सजा हुई। तो धन्यवाद। जय हिंद।